హే గైస్ ఎలా ఉన్నారు? మెయిన్ వీడియోలోకి వెళ్లే ముందు ధర్మస్థల వీడియోస్ గురించి అప్డేట్ ఇస్తాం. చాలా మంది కామెంట్స్ లో ధర్మస్థల అప్డేట్స్ చెప్పు బ్రో అని అడుగుతున్నారు. యాక్చువల్గా నేను ఆ ధర్మస్థల వీడియోస్ లో కూడా చెప్పాను, నాకు కోర్టు నోటీసెస్లు వస్తున్నాయని. వీడియో డిలీట్ అయిపోయిందని మన వీడియోలో చెప్పాను, అండ్ లాస్ట్ వీడియో కూడా డిలీట్ అయిపోతుందని చెప్పాను. అనుకున్నట్టే వీడియో పెట్టిన జస్ట్ 2.5 hours లోనే నాకు నోటీస్ వచ్చిందనమాట. బట్ నేను ఆ వీడియోని అయితే డిలీట్ చేయలేదు. ఇంకా దాంట్లో నేను లేని ఇన్ఫర్మేషన్ ని క్రియేట్ చేసి ఏం చెప్పలేదు. ఆ శానిటేషన్ వర్కర్ ఇచ్చిన కంప్లైంట్ గురించి అండ్ నాకున్న కొన్ని క్వశ్చన్స్ గురించి, కొంచెం ఓల్డ్ ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే చెప్పాను. దాంట్లో ఎవరి పేర్లు చెప్పలేదు, ఎవరిని టార్గెట్ చేయలేదు, నా ఇమాజినేషన్స్ కానీ నా ఎజంప్షన్స్ గురించి కానీ చెప్పలేదు. నేను ఓన్ గా ఒక స్టోరీ క్రియేట్ చేసి కూడా ఏం చెప్పలేదు అనమాట. నా లిమిట్స్ లో నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని యూస్ చేసుకుని జస్ట్ జరుగుతున్న విషయాలు మాత్రమే చెప్పాను. అందుకే నోటీస్ వచ్చినా కానీ నేను డిలీట్ చేయలేదు. నోటీసులు రావడం ఎక్కువైపోయింది. అయినా నేను ధర్మస్థల అప్డేట్స్ గురించి వీడియోస్ చేశాను. బట్ August 17th నన్ను డైరెక్ట్ గా కోర్టుకు రమ్మని నోటీస్ వచ్చిందనమాట. సో ఇంకా వీడియోస్ అన్ని తీసేయాల్సిన పొజిషన్ వచ్చింది. కొంతమంది షెర్లాక్ హోమ్స్ వచ్చి విజిల్ బ్లోవర్ అరెస్ట్ అయ్యాక నేను వీడియోస్ తీసేసా అని అంటున్నారనమాట. బట్ విజిల్ బ్లోవర్ అరెస్ట్ అయింది August 23rd. నేను వీడియోస్ రిమూవ్ చేసింది August 17th, అంటే 6 days కి ముందే. స్టార్టింగ్ లో పెట్టిన సౌజన్య కేసు వీడియో అయితే కోర్ట్ ఆర్డర్ తో యూట్యూబ్ వాడే రిమూవ్ చేశాడు. ఈ లీగల్ నోటీసెస్ వల్ల మిగతా వీడియోస్ నేను తీసేయాల్సి వచ్చింది. ఆల్రెడీ నేను వాళ్ళ రాడార్ లో ఉన్నాను. నెక్స్ట్ ఏం వీడియోస్ చేసినా ఇష్యూ చాలా దూరం వెళ్తుంది. ప్రజెంట్ అది బేర్ చేసే సిచ్యువేషన్ లో అయితే నేను లేను. ప్రజెంట్ నేను యూట్యూబ్ కోర్స్ అండ్ నా లైఫ్ లో బిగ్గెస్ట్ గోల్ ని కంప్లీట్ చేసి బిజీలో ఉన్నాను. అందుకే మీరు గమనిస్తే ఈ మధ్య నేను వీడియోస్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేయట్లేదు. ఇంకో 2 weeks కూడా నేను ఫుల్ బిజీ అనమాట. సో ఈ టైంలో ఈ రిస్క్లు నేను తీసుకోలేను, ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి వాటిలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో ఒక వీడియో చేసినందుకు 3 రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చిందనమాట. అప్పుడు చాలా ఎఫెక్ట్ అయ్యాను. ఆ టాపిక్ మీద కొన్ని 100 మంది వీడియోస్ చేశారు. బట్ పోలీసులు ర్యాండమ్గా చాలా దూరం నుంచి మా ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్లారనమాట ఇన్వెస్టిగేషన్లో భాగంగా. యాక్చువల్గా 5 days నుంచి వీడియోస్ పెట్టట్లేదు. ఒక అనుకోని ఊహించని హఠాత్ పరిణామం ఎదురైందనమాట. దాని గురించి ఇప్పుడు మాట్లాడొచ్చో లేదో కూడా నాకు తెలియదు. బట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. నా మొబైల్ ఫోన్ అండ్ ల్యాప్టాప్ కూడా ఫోరెన్సిక్ టెస్ట్కి పంపించారు. అంతా ఓకే అనుకున్న తర్వాత ఆల్మోస్ట్ 6 months తర్వాత నా ల్యాప్టాప్ అండ్ ఫోన్ తిరిగి వచ్చాయన్నమాట. సో ఇది చాలా రిస్కీ. కొంతమందికి నోటీసులు రాలేదు కాబట్టి వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉండొచ్చు. ఈవెన్ విఆర్ రాజా కూడా రీసెంట్గానే నోటీస్ వచ్చిందంట. నాకు చాలా డేస్ నుంచి వస్తూనే ఉన్నాయి. అందుకే నేను వీడియోస్ రిమూవ్ చేశాను అండ్ నెక్స్ట్ కూడా చేయను. ఆల్రెడీ తెలుగులో వాళ్ళ రాడార్లో ఉన్న పర్సన్స్లో నేనే ముందు వరుసలో ఉంటా. సో ఐ కాంట్ టేక్ రిస్క్. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. మూర్ఖంగా ముందుకు వెళ్తే నా ఛానల్కి నాకు బాగా రిస్క్ అనమాట. అందుకే నేను ధర్మస్థల అప్డేట్స్ గురించి వీడియోస్ చేయలేదు. బై ది వే, కొంతమంది కనీసం నా వీడియోస్ కూడా చూడని వాళ్ళు నేను ఆ వీడియోస్లో ఫేక్ ఇన్ఫో స్ప్రెడ్ చేశాను అని చెప్పి ఏదేదో కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియోస్లో నేను జస్ట్ జరుగుతున్న అప్డేట్స్ మాత్రమే చెప్పాను, లిమిట్ క్రాస్ చేయలేదు. ఆ విషయం నేను ఆ వీడియోస్లో కూడా చెప్పాను, ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్లో నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంది. ఆ పాత కేసులో కూడా సిఐ గారు, సర్క్యులర్ ఇన్స్పెక్టర్ అంటారు కదా, ఆయన నన్ను పిలిచి క్లియర్గా చెప్పారు, ఇలాంటి సెన్సిటివ్ కేసెస్ని టచ్ చేయకు, టచ్ చేసినా చాలా జాగ్రత్తగా డీల్ చేయి అని ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారనమాట. అందుకే మీరు గమనిస్తే ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్లో నేను అలా అయిందంట, ఇలా అన్నారంట, అదంట, ఇదంట అని అంటాలు ఎక్కువ ఉంటాయి. దానికి రీజన్ కూడా ఇలాంటి లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయని. ఇన్ కేస్ మీరు గమనిస్తే నేను తిరుపతి లడ్డు ఇష్యూ కూడా టచ్ చేయలేదు. ఆ టైంలోనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఆ టాపిక్ మీద వీడియో చేయొద్దని నాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఆ టైంలో. కానీ ఈ విషయాలు ఎవరికి తెలియదు. యాంటీ హిందూ అని, యాంటీ ఇండియన్ అని ఏదేదో అంటూ ఉంటారు. గుడ్డు పెట్టే కోడికే కదా కష్టం తెలిసేది. అది గైస్ విషయం అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. తెలుగులో ధైర్యంగా ఇష్యూస్ మీద వీడియోస్ చేసే వాళ్ళలో నేను కూడా ఒకండి. అలాంటి నేనే చేయకుండా బ్యాక్ స్టెప్ వేసానంటే ఇష్యూ ఎంత సీరియస్సో అర్థం చేసుకోండి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి. సో అందుకే నేను ఇంకా అప్డేట్స్ గురించి వీడియోస్ చేయలేదు. ఇన్ కేస్ చేసినా కానీ వెంటనే మనకి కోర్ట్ నోటీసెస్లు కానీ లీగల్ కాంప్లికేషన్స్ కానీ చాలా ఉంటాయి. సో అవన్నీ ఇప్పుడు బేర్ చేసే సిచ్యువేషన్లో అయితే నేను లేననమాట. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సీరియస్ మోడ్లో నుంచి ఇప్పుడు మనం ఫన్ మోడ్లోకి వెళ్ళిపోదాం. నాకు తెలిసి మీరు ఏం ఆలోచిస్తున్నారో, నార్త్ కొరియా గురించి, కిమ్మావ్ గురించి గరుడ పురాణం రాసే అంత నాలెడ్జ్ ఉన్న క్రాంతి బ్రో ఏంటి సడన్గా ఇప్పుడు నార్త్ కొరియా డార్క్ సైడ్ అంటున్నాడు అనే కదా మీ డౌట్. మీకు తెలిసి నేను నార్త్ కొరియా వెళ్ళే ప్లాన్లో ఉన్నానని. ఎప్పుడు వెళ్తానో తెలియదు కానీ వెళ్ళటానికి ప్రిపరేషన్స్ మాత్రం చేస్తున్నాను. ఎంత తెలిసిన నార్త్ కొరియా అయినా ఎందుకో ఇంకోసారి ఎంక్వైరీ చేద్దామని అలా రీసెర్చ్ మొదలు పెట్టాను అనమాట. సడన్గా నేను ఇంతకు ముందు చూడని కొన్ని నార్త్ కొరియన్ ఇంటర్వ్యూస్ నాకు దొరికాయి. నార్త్ కొరియా నుంచి బయటకు వచ్చిన బాడీ గార్డ్స్, స్పైస్, సైంటిస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలు అనమాట ఇవి. సో వీళ్ళు చెప్పిన విషయాలు విని నాకు మైండ్ పోయింది. ముందు భయం వేసింది, తర్వాత ఆశ్చర్యం కలిగింది, ఆ తర్వాత
నా మీద నాకు జాలిస్తుంది. ఇంత డేంజరస్ ప్లేస్గా నేను వెళ్ళటానికి ట్రై చేస్తుందని నార్త్ కొరియా గురించి నేను కనుగొన్న చీకటి కోణాలు ఏంటో ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అవన్నీ పూర్తిగా విన్న తర్వాత మీరే చెప్పండి నేను నార్త్ కొరియా వెళ్ళటం మంచిదో కాదో. మన కంట్రీలో పోలీసులని కానీ మిలిటరీ వాళ్ళని కానీ తీసుకోండి, వాళ్ళు పడే కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వాళ్ళు రిటైర్ అయ్యాక కూడా వాళ్ళకి ఒక రెస్పెక్ట్, బెనిఫిట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ముఖ్యంగా వాళ్ళు సేవ చేసేది దేశం కోసం, దేశ ప్రజల కోసం. కానీ నార్త్ కొరియాలో అలా ఉండదు. ఇండియాలో మిలిటరీ ఇంకా పోలీసులు బై ద పీపుల్, టు ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనే మోటోతో పనిచేస్తారు. బట్ నార్త్ కొరియాలో మాత్రం బై ద కిమ్, టు ద కిమ్, ఫర్ ద కిమ్. వాళ్ళ బతుకు కిమ్మావుకి అంకితం అనమాట. ముఖ్యంగా కిమ్మావు బాడీ గార్డ్స్కి కిమ్ని గార్డ్ చేయటం తప్ప వేరే పనే ఉండదు. ఈట్, స్లీప్, గార్డ్, కిమ్, రిపీట్. 16-17 సంవత్సరాలప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ని హ్యాండ్ పిక్ చేసి వాళ్ళకి బ్రెయిన్ వాషింగ్ స్టార్ట్ చేస్తారనమాట. ముఖ్యంగా సుప్రీం గార్డ్ కమాండ్ అని చెప్పి ఒక ఇలైట్ గ్రూప్ని తయారు చేస్తారు. కిమ్ మామని కాపాడటమే వీళ్ళ జీవిత లక్ష్యం అనమాట. ఈ ఇలైట్ గ్రూప్ కోసం సెలెక్ట్ చేసిన వాళ్ళు తమ లైఫ్ మొత్తం కిమ్ ఫ్యామిలీకి అంకితం అయిపోవాలి. పొరపాటున సుప్రీం లీడర్ చనిపోయాడు అనుకోండి, సీక్రెట్ సర్వీస్లో పార్ట్ అయిన కిమ్ బాడీ గార్డ్స్ కూడా చనిపోవాలి అనే రేంజ్కి వాళ్ళ బ్రెయిన్ వాషింగ్ ఉంటుందన్నమాట. జీనా మర్నా సబ్ కిమ్ కెలియే. అయితే ఇంతలా కిమ్ ఫ్యామిలీని గార్డ్ చేసే బాడీ గార్డ్స్కి కూడా కిమ్ ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలు ఉంటారు అనేది తెలియదంట. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మన కిమ్ అనేవాడు ఒకడు ఉన్నాడనే సంగతి అప్పట్లో చాలా మంది బాడీ గార్డ్స్కి తెలియదంట. సడన్గా కిమ్ సుప్రీం లీడర్ అవ్వగానే కొంతమంది బాడీ గార్డ్స్ షాక్ అయిపోయారంట. సో ఆ లాజిక్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు కిమ్ కూడా ఎంతమంది పిల్లలు ఉంటారు అనేది ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు. హైలైట్ విషయం ఏంటంటే అందరూ కిమ్ ఇంకా అతని ఫ్యామిలీ ప్యోంగ్యాంగ్లో ఉంటుంది అనుకుంటారు, అంటే నార్త్ కొరియా క్యాపిటల్లో. కానీ రాంగ్ అనమాట. కిమ్ ఎక్కడ ఉంటాడో ఎవ్వరికి తెలియదు. కిమ్ ఫ్యామిలీ ఉండటానికి మల్టిపుల్ విల్లాస్ ఉంటాయి. ఇవి ఏ సిటీలో ఉంటాయో వాటిలో ఏ విల్లాలో కిమ్ అండ్ ఫ్యామిలీ ఉంటుందో అతి కొద్ది మంది ఆఫీసర్స్కి తప్ప ఎవరికి తెలియదు. సెక్యూరిటీ రీజన్స్ వల్ల కిమ్ ఉండే ప్లేసెస్ని రివీల్ చేయరనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ విల్లాస్ కట్టిన వాళ్ళలో కొంతమంది అడ్రస్ లేకుండా పోయారు ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఈ లెక్కన నేను కిమ్ మీట్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది అనుకుంటున్నాను, అది వేరే విషయం అనుకోండి. కిమ్ అంత సుఖపురుషుడు ఈ లోకంలో ఎక్కడ ఉండడు. కిమ్ వాళ్ళ నాన్న, వాళ్ళ తాతయ్య కూడా కిమ్ అలాగే ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. కానీ ప్రజెంట్ కిమ్ ఎంజాయ్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్. జస్ట్ ప్లెజర్ స్క్వాడ్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా అనుకుంటారేమో, లేదు, అది జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. కిమ్ చేసే ఎంజాయ్మెంట్ మన వైల్డెస్ట్ డ్రీమ్స్లో కూడా చేయలేము. కిమ్ ర్యాండమ్గా ఒక విల్లాని సెలెక్ట్ చేసుకుంటాడు, అక్కడికి ప్లెజర్ స్క్వాడ్ వెళ్తుంది. ఈ విల్లా లోపలికి మ్యాక్సిమం 5 మెంబర్స్ మాత్రమే మగవాళ్ళకి అలౌ ఉంటుంది, అది కూడా హయ్యర్ అఫీషియల్స్కి మాత్రమే. కిమ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా లోపలికి అలౌ చేయరనమాట. ఇంక ఈ విల్లాలో కిమ్కి ఇష్టమైన వైట్ హార్సెస్ ఉంటాయంట. ఓన్లీ వైట్ హార్సెస్, వేరే కలర్ హార్సెస్ కిమ్మాకి నచ్చవు. ప్లెజర్ స్క్వాడ్తో కలిసి హార్స్ రైడింగ్ చేస్తూ, నచ్చిన ఫుడ్, ఇంపోర్టెడ్ మందు తాగుతూ, అబ్బో చెప్పే కదా సొక్క పురుషుడని, నచ్చిన ఫుడ్ వెచ్చని బెడ్డు సిద్ధవురా ఫ్రెండ్. ఇంకా ఈ ప్లెజర్ స్క్వాడ్ని ఎలా ఫామ్ చేస్తారు, ప్లెజర్ స్క్వాడ్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ ఎప్పుడో ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ప్లెజర్ స్క్వాడ్లో జాయిన్ అయ్యి ప్లెజర్ స్క్వాడ్ నుంచి బయటకు వచ్చి నార్త్ కొరియా నుంచి బయటపడిన సర్వైవర్ ప్లెజర్ స్క్వాడ్ గురించి కొన్ని డీటెయిల్స్ బయట పెట్టింది. సో బేసిక్గా కిమ్ రెజ్యూమ్ మొత్తానికి ప్లెజర్ స్క్వాడ్ ఉంటాయని అందరికీ తెలుసు. వీళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారో కూడా మీకు తెలుసు నా పాత వీడియోస్ చూస్తే. ముఖ్యంగా హైట్ బాగా ఎక్కువ ఉండాలంట. దీనికి కారణం ఏంటంటే ఒకసారి కిమ్ జాంగ్ ఇల్ రష్యా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టాల్ రష్యన్ ఉమెన్ని చూసి బాగా అట్రాక్ట్ అయ్యాడంట. సో నార్త్ కొరియా వచ్చాక టాల్ ఉమెన్ని గ్యాదర్ చేయమని ఆర్డర్ వేశాడు. నార్త్ కొరియాలో అందరూ మరగుజ్జులే ఉంటారు కదా, హైట్ తక్కువగా ఉంటారు. కానీ కిమ్ రెజ్యూమ్ నుంచి ఒకసారి ఆర్డర్ పాస్ అయిందంటే దాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరాలి. సో అఫీషియల్స్ అందరూ స్కూల్స్కి వెళ్ళి మరి పొడుగ్గా ఉండే అమ్మాయిల్ని వెతికి వాళ్ళని ప్లెజర్ స్క్వాడ్లో జాయిన్ చేస్తారంట. ఒక ఫ్యామిలీ నుంచి ప్లెజర్ స్క్వాడ్కి అమ్మాయి వెళ్తుందంటే ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అఫ్కోర్స్ ఎవరికి న్యాచురల్గా హ్యాపీనెస్ రాదు, కానీ తప్పదు. ఎవరైనా బాధ కోపం చూపెట్టారో లేబర్ క్యాంప్స్కి టికెట్ బుక్ అయిపోయినట్లే. ప్లెజర్ స్క్వాడ్కి సెలెక్ట్ అయ్యే వాళ్ళ ఫేట్ దారుణంగా మారిపోయినా వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రం హ్యాపీగా ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీస్కి కావాల్సినవన్నీ దక్కేలాగా అఫీషియల్స్ చూసుకుంటారు. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది నార్త్ కొరియా పోలీసుల గురించి. నార్త్ కొరియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోలీసులు ఉంటారనమాట. వాళ్ళలో స్టేట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ చాలా డేంజర్. వీళ్ళ మెయిన్ జాబ్ ఏంటంటే నార్త్ కొరియా నుంచి ఎవరో పారిపోకుండా చూసుకోవటం. సో నాలాగా
అక్కడికి వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ గురించి డీటెయిల్డ్గా తెలుసుకొని తీరాలి. వీళ్ళు నార్త్ కొరియన్ సోల్జర్స్ని కూడా 24/7 వాచ్ చేస్తూ ఉంటారు. సోల్జర్స్ కానీ నార్మల్ సిటిజన్స్ కానీ నార్త్ కొరియా నుంచి పారిపోవాలని ప్లాన్ వేస్తున్నారా అని పసిగట్టి వాళ్ళని ముందే అరెస్ట్ చేస్తూ ఉంటారంట ఈ సీక్రెట్ సర్వీస్ పోలీసులు. బేసిక్గా ఎవరు నార్త్ కొరియా బార్డర్ దాటకుండా బార్డర్ పెట్రోలింగ్ చేయటమే వీళ్ళ పని. అయితే ఈ సీక్రెట్ సర్వీస్లోనే ఫ్రంట్ లైన్ ఆఫీసర్స్ అని కొంతమంది ఉంటారు. వీళ్ళకి కొంచెం ఎక్కువ పవర్ ఉంటుందన్నమాట. జస్ట్ బార్డర్ పెట్రోలింగే కాదు, సివిలియన్స్ సోల్జర్స్ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా వీళ్ళు డిటెక్ట్ చేసి పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నార్త్ కొరియాలో నైట్ టైం ఎవరింట్లో అయినా లైట్స్ వెలుగుతూ కనిపించాయి అనుకోండి, వెంటనే ఆ ఇంటి మీద ఇన్స్పెక్షన్ చేస్తారు. ఎందుకంటే చాలామంది నార్త్ కొరియన్ సివిలియన్స్ సీక్రెట్గా సౌత్ కొరియా టీవీ ఛానల్స్ లేదా టీవీ సిరీస్లు చూస్తూ ఉంటారు. అండ్ నార్త్ కొరియాలో వేరే కంట్రీ షోస్ కానీ టీవీ ఛానల్స్ కానీ చూడటం కంప్లీట్లీ బ్యాన్. ఈ విషయం మీకు తెలుసు. ఈ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఏ టైంలో అయినా వచ్చి ఎవరినైనా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ మీద రిపోర్ట్ తయారు చేస్తారు. వాళ్ళ రిపోర్ట్లో ఏం రాస్తే అదే నిజం అయిపోతుంది అనమాట. అండ్ నార్త్ కొరియా నుంచి పారిపోయే వాళ్ళని పట్టుకుంటే వీళ్ళకి హ్యూజ్ రివార్డ్స్ ఉంటాయి. అందుకే కొన్నిసార్లు వీళ్ళు రిపోర్ట్స్ని తప్పుగా రాసి అమాయకుల్ని బలి చేసి రివార్డ్స్ కొట్టేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి రిస్కులు కూడా ఎక్కువే ఉంటాయి. వీళ్ళ వాచ్లో సివిలియన్ కానీ సోల్జర్ కానీ నార్త్ కొరియా నుంచి పారిపోయాడో వీళ్ళ జాబ్ పోవటంతో పాటు డైరెక్ట్గా లేబర్ క్యాంప్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతారు. అందుకే వీళ్ళు మ్యాక్సిమం ఎవరు బార్డర్ దాటకుండా ప్రతి ఒక్కరి మూమెంట్ని వాచ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ వాచింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక సోల్జర్ ఉన్నాడు అనుకుందాం, అతను నార్మల్గా బాగా యాక్టివ్గా ఉంటాడు, కానీ సడన్గా అతను సైలెంట్ అయిపోయాడంటే అతను ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని అర్థం అంట. సో అతన్ని కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఏ సోల్జర్ అయినా అదే పనిగా బార్డర్ దగ్గర నుంచి సౌత్ కొరియా వైపు చూస్తూ ఉన్నా కూడా అతని మీద కూడా నిఘా పెడతారు. వెంటనే స్పెషల్గా ఒక ఆఫీసర్ని అతన్ని వాచ్ చేయడానికి అపాయింట్ చేస్తారనమాట. ఇలా ఉంటుంది నార్త్ కొరియాలో స్టేట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ బార్డర్ పెట్రోలింగ్. ఇంకా కిమ్మో బాడీ గార్డ్స్లో ఆడవాళ్ళు కూడా ఉంటారు. ప్లెజర్ స్క్వాడ్ కోసం ఎలా అయితే పర్టికులర్ ఫీమేల్స్ని సెలెక్ట్ చేస్తారో, ఫీమేల్ బాడీ గార్డ్స్ని కూడా అలాగే సెలెక్ట్ చేస్తారు. హైట్, బాడీ స్ట్రక్చర్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పాస్ట్ రొమాంటిక్ రిలేషన్షిప్స్ అన్నీ చెక్ చేస్తారు. ఇప్పుడు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్కి అప్పుడెప్పుడు హై స్కూల్లో ఏ అబ్బాయితో అయినా రొమాంటిక్ రిలేషన్షిప్ ఉందని బ్యాక్గ్రౌండ్ చెక్లో బయటపడితే ఆ క్యాండిడేట్ని రిజెక్ట్ చేస్తారు. ఫుడ్ ఫ్రెష్గా ఉన్నట్లు క్యాండిడేట్స్ కూడా ఫ్రెష్గా ఉండాలంట. ఇవి నా మాటలు కాదు, కిమ్ మామ ఎక్స్ బాడీ గార్డ్ మాటలు. 살아있는 거 얼려놔야 신선하잖아요. 그런 마인드거든요. అంతేకాదు సెలెక్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి చెమట వాసన కూడా రాకూడదు. వాళ్ళ ఫేస్ సిమెట్రికల్గా ఉండాలి. అంటే ఫోర్ హెడ్ నుంచి ఐబ్రోస్కి మధ్యలో కరెక్ట్గా 4 ఫింగర్స్ గ్యాప్ ఉండాలి. ఐబ్రోస్ నుంచి నోస్కి 4 ఫింగర్స్ గ్యాప్, నోస్ నుంచి చిన్కి 4 ఫింగర్స్ గ్యాప్. ఇలా ఎగ్జాక్ట్గా ఫేస్ ఉండాలి. అండ్ ఫేస్ వచ్చేసి ఓవెల్ షేప్లో ఉండాలి. అండ్ వీళ్ళు స్కర్ట్స్ వేసుకున్నప్పుడు వాళ్ళ లెగ్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. కూర్చున్నప్పుడు నీస్ అంటే మోకాలు టచ్ అవ్వకూడదు. టచ్ అయ్యాయంటే డిస్క్వాలిఫైడ్. అండ్ ఫైనల్గా గైనకోలాజికల్ ఎగ్జామ్ ఉంటుంది. సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ వర్జినా కాదా అనేది టెస్ట్ చేస్తారనమాట. ఈ రేంజ్లో ఉంటాయి ఫిమేల్ బాడీ గార్డ్స్కి కండిషన్స్. 13-14 ఏజ్లోనే కొంతమంది ఫిమేల్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని కిమ్మాకి బాడీ గార్డ్స్గా తయారు చేయడం మొదలు పెడతారు. వీళ్ళు ఆల్మోస్ట్ మోడల్స్ లాగా ఉంటారనమాట. వీళ్ళ వంటి మీద చిన్న గీత కూడా ఉండకూడదు. పొరపాటున వాళ్ళ పేరెంట్స్ కోపంతో వీళ్ళని చెంప మీద ఒక దెబ్బ కొట్టి వాళ్ళ మొహం కందిపోయిందంటే ఆ పేరెంట్స్ పని కథం. బేసిక్గా బాడీ గార్డ్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళని క్లాసిఫైడ్ స్టేట్ ప్రాపర్టీగా ట్రీట్ చేస్తారు. వీళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయే వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం వాళ్ళ పేరెంట్స్ ఇంకా స్కూల్ టీచర్స్ బాధ్యత అనమాట. నార్మల్గా ఇప్పుడు యూఎస్ ప్రెసిడెంట్ బాడీ గార్డ్స్ కానీ మన ఇండియన్ ప్రెసిడెంట్ బాడీ గార్డ్స్ కానీ చూసుకుంటే కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళు ఉంటారు, లైక్ 30s 40s ఏజ్ వాళ్ళు ఉంటారు. కానీ కిమ్మావ బాడీ గార్డ్స్ మాత్రం మ్యాక్సిమం 20s ఏజ్ వాళ్ళే ఉంటారు. కిమ్మావ బాడీ గార్డ్స్ అంతా స్టేజ్ లాగా డివైడ్ అయి ఉంటారు. స్టేజ్ 1ని యూనిట్ 6 అని పిలుస్తారు, స్టేజ్ 2ని యూనిట్ 7 అని. ఇలా డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు డిఫరెంట్ టైప్స్లో కిమ్మావ్కి గార్డ్ చేస్తూ ఉంటారు. లైక్ కిమ్మావ్ వస్తుంటే కారు పక్కన పరిగెత్తే యూనిట్ ఒకటి, కిమ్మావ్ బయటికి దిగిన తర్వాత షీల్డ్ చేసే యూనిట్ ఒకటి. ఇప్పుడు నార్మల్గా మన మోదీ గారు ఎక్కడికైనా వస్తుంటే ఆ ఏరియాకి ముందే ఇన్ఫార్మ్ చేసి అక్కడ మొత్తం సెక్యూరిటీ పెడతారు కదా. కిమ్మావ్ పర్యటన అలా ఉండదన్నమాట. కిమ్మావ్ ఎప్పుడు వస్తాడో ఎక్కడికి వస్తాడో ఎవరికి తెలియదు. ఒక 10 కార్లు ఉంటాయి, ఏ కారులో ఉంటాడో బాడీ గార్డ్స్కి కూడా తెలియదు. వాళ్ళు ఆ 10 కార్స్ వెనక పరిగెత్తుతూ ఉండాలి. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం అమెరికాలో కానీ ఇండియాలో కానీ ఒక లీడర్
కాన్వాయ్ వెళ్తుంటే ఎవరో ఒక ప్రొటెస్టర్ వచ్చి కాన్వాయ్కి అడ్డుపడటం లేదా ఏదో ఒకటి విసిరిస్తూ ఉంటారు. అంతెందుకు ఒకసారి మన ప్రధానమంత్రి మోదీ గారి కాన్వాయ్ మీద ఒకడు చెప్పు విసిరారనమాట. సో ఈ టైప్లో ఇలాంటివి నార్త్ కొరియాలో చెల్లవు. అఫ్ కోర్స్ అసలు కిమ్మావ్ కాన్వాయ్తో రాడు, బట్ ఇన్ కేసు వచ్చినప్పుడు ఎవడైనా ఆ కాన్వాయ్కి అడ్డుపడితే వాడి ఫ్యామిలీలో ఇటు 7 తరాలు అటు 7 తరాలకి మూడినట్టే. వాడికి పిల్లనిచ్చిన అత్త మామల్ని కూడా వదలరు అనమాట. ఇంత స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తున్నారు. పాపం బాడీ గార్డ్స్కి సేఫ్టీ ఉంటుందా అంటే నో ఛాన్స్. కిమ్మావ్ పక్కన ఉన్నప్పుడు బట్టల షాప్లో మ్యానిక్వీన్స్ ఉంటాయి కదా, అలా ఉండాలన్నమాట. కిమ్మావ్ వాళ్ళ ఫాదర్ టైంలో బాడీ గార్డ్ గ్రెనేడ్స్ క్యారీ చేసేవాళ్ళంట. ఆ టైంలో ఒక గార్డు దగ్గర ఉన్న గ్రెనేడ్ పొరపాటున పేలింది. ఇంకా అప్పటి నుంచి గ్రెనేడ్స్ క్యారీ చేయటం బ్యాన్ చేసి పిస్టల్స్ క్యారీ చేస్తున్నారు. అండ్ పొరపాటున గ్రెనేడ్ పేల్చిన గార్డ్ ఏమయ్యాడో, వాళ్ళ ఫ్యామిలీ ఏమైందో ఇప్పటికీ ఎవరికి తెలియదంట. ఇంత డేంజరస్గా ఉన్నా కూడా చాలా మంది కిమ్మావ్కి లాయల్గా ఉంటూ పనిచేస్తారు బికాస్ ఆఫ్ బ్రెయిన్ వాషింగ్. చిన్న ఏజ్ నుంచే వీళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పుట్టిందే కిమ్ ఫ్యామిలీ కోసం, వాళ్ళ జీవితాలు కిమ్ రెజిమ్కి అంకితం అని ఫిక్స్ అయిపోతారు ఈ బాడీ గార్డులంతా. అయితే సంవత్సరాలు గడిచిన తర్వాత కొంతమంది ఆ బ్రెయిన్ వాషింగ్ నుంచి బయటపడి ఎంత కష్టమైనా ఎలాగోలా నార్త్ కొరియా నుంచి తప్పించుకొని కొత్త జీవితం మొదలు పెడతారు. సరే, బాడీ గార్డ్స్తో నాకు పెద్ద ఇబ్బంది లేదు, కానీ నా భయం అంతా కిమ్మావ్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్సే. అందుకే దాని గురించి కూడా రీసెర్చ్ చేశా. తీరా తెలిసింది ఏంటంటే కిమ్ రెజిమ్ న్యూక్లియర్ మిసైల్స్ని వేస్తాను అని మిగతా దేశాలని భయపెడుతుంది, కానీ నిజంగా వేసే ఛాన్స్ చాలా తక్కువ అని కిమ్ ఇల్ సంగ్ దగ్గర పనిచేసిన సైంటిస్ట్ బయట పెట్టాడు అనమాట. నార్త్ కొరియా సైంటిస్టులు బ్రతుకు బాడీ గార్డ్స్ కంటే దారుణం. ఒక చిన్న బాక్స్ లాంటి రూమ్లో కెమెరాస్ ఇన్స్టాల్ చేసి దాంట్లో సైంటిస్టులని ఉంచుతారు. ఆ చిన్న కంటైనర్ బాక్సే వీళ్ళకి ప్యాలెస్లు పాపం. అయితే నార్త్ కొరియా న్యూక్లియర్ వెపన్స్ గురించి వెతుకుతుంటే నాకు వీళ్ళ బెలూన్స్ గురించి తెలిసింది. వీళ్ళ బెలూన్స్ గురించి మీరు కూడా వినే ఉంటారు. పెద్ద పెద్ద బెలూన్స్లో చెత్తేసి వీళ్ళు సౌత్ కొరియాకి పంపుతూ ఉంటారు అనమాట. అయితే ఈ బెలూన్స్లో చెత్త కాకుండా డేంజరస్ కెమికల్స్ ఇంకా వైరస్లని పంపినా ఆశ్చర్యం లేదు. ప్లస్ ఈ బెలూన్స్ని రాడార్స్ కూడా డిటెక్ట్ చేయలేవు. ఇవి నార్త్ కొరియా గురించి దొరికిన కొన్ని కొత్త డార్క్ సీక్రెట్స్. నార్త్ కొరియా వెళ్ళాలంటే ఇంకా చాలా రీసెర్చ్ చేయాలి. ప్రజెంట్ అయితే కిమ్మావ్ని కలవడం అంత ఈజీ కాదు అని అర్థమైంది. అండ్ నార్త్ కొరియా పోలీసులతో, స్టేట్ సెక్యూరిటీ ఆఫీసర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా అర్థమైంది. పొరపాటున వాళ్ళకి నేను నచ్చక నా మీద ఏదైనా తేడాగా రిపోర్ట్ రాశారంటే ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అది విషయం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో వస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్ బాయ్.